ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక డాక్టర్ ఎంపీ లక్ష్మణ్ చిట్చాట్ చేస్తూ మీరు ఇక్కడ హేట్ స్పీచ్ బిల్ తెచ్చారు, కానీ ఖర్గే గారు మాట్లాడిన మాటల మీద అభ్యంతరం చెప్పారు. విషనాగులు ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్నదానికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ వాళ్ళు అస్సాంలో చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొడుతూ ఖర్గే గారు మాట్లాడటం జరిగింది. ఒక దళితుడైన ఖర్గే గారిని అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత బిశ్వ శర్మ ఎవరాయన అని అడిగిండు. ఒక భారతదేశంలో గతంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు రాజ్యసభలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, ఈరోజు భారతదేశంలోనే అత్యధిక పెద్ద డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశానికి అధ్యక్షుడు. ఆయన దళితుడు చేయబట్టే ఆయనను కించపరిచి మాట్లాడిండు. కాబట్టి ఖర్గే గారితో మాట్లాడినప్పుడు ఈ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక మనిషిని ఫస్ట్ మనం ప్రొవోక్ చేసి మనకున్న వ్యవస్థను, మనకున్నటువంటి రాజకీయాల్లో ఈరోజు ఉన్నటువంటి మన పవర్ని మనం మిస్యూజ్ చేసి ఎలక్షన్ కమిషన్లను, సిబిఐలను, ఈడీలను విపరీతంగా వాడుకుంటూ దేశ ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఇవాళ లెఫ్ట్ భావాజాలం ఉన్నటువంటి ఎల్డీఎఫ్ పార్టీకి కూడా సపోర్ట్ చేయడానికి వెనుకకు ఉన్నటువంటి బీజేపీ గురించి లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్లకు అసలు ఏ వింగు లేకుండా రాజకీయాలలో ఎలక్షన్లే ఒక అజెండా, ఎన్నికలు చేయడమే ఒక అజెండా, ఓట్లే ఒక అజెండా. ఓట్లు రావడానికి పందిని చేస్తాం, గాడిద కాళ్ళైన వసుదేవుడు అంటే తోడు పట్టుకున్నప్పుడు మేము పట్టుకుంటే తప్పేందనే విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక సెక్యులర్ దేశంలో విభజన జరిగిన కులాల మతాల మధ్యన ఇవాళ ప్రాంతీయాల మధ్యన ప్రాంతీయేతర సమస్యలు వస్తున్నా అది బీజేపీ వల్లనే. కాబట్టి లక్ష్మణ్ గారికి ఏదో మాట్లాడాలి, రోజు చర్చలో ఉండాలి, ఏదో ఒక సబ్జెక్టు మీద స్పందించాలన్నట్టుగా ఉంది. కానీ ఇవాళ గూగుల్లో కొట్టినా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు విద్వేషాలకు రెచ్చగొట్టేటువంటి పార్టీ అంటే బీజేపీ అని వస్తుంది. బీజేపీ అధ్యక్షులు రేపు పరిగి వెళ్తాడంట. ఇప్పటికే మీరు పరిగి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ అడ్డుకున్నారు, వారికి కౌంటర్ గురించి ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? ఇక ఏ టీం పోకపోతే బి టీం పోద్ది. ఇప్పుడు వాళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు చదువుతారు, పొద్దున వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళు మాట్లాడిన దాన్ని సాయంత్రం వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి దీంట్లో పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. ఇది ఏ టీం బి టీం పార్టీలు, వాళ్ళు పోలేదు కాబట్టి వీళ్ళు పోతారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అజెండా ఫిక్స్ చేస్తుందో అదే అజెండాలో బీజేపీ నడుస్తుంది. నిన్న వాళ్ళు పరిగి పోతామన్నారు, పోలేకపోయారు, లేకపోతే రేపు పోతారు వీళ్ళు. సో వీళ్ళిద్దరు కలిసి ఒకటే దారిలో నడుస్తున్నారనే తేటతెల్లమైంది. కేటీఆర్ లేనప్పుడు హరీష్ రావు యాక్టివిటీ పెంచాడని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారు? డెఫినెట్గా బావబామ్మడుల మధ్యన పోటీ ఉంది. వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి అవుతుందా కాదా తెలియదు. కాకపోతే ఎవరికి వాడు ముఖ్యమంత్రి కావాలనుకొని కోరుకుంటుర్రు. ముసలాయన ఎప్పుడు పోతాడా అని ఇద్దరు కలిసి వెయిట్ చేస్తుర్రు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తొందరగా జంప్ అయిదాం, సీట్లో కూర్చుందామని. కాబట్టి ఒక ఆయన ఏదో పిట్టుగానికి ఎడుకో పోయినట్టుండు. ఆయన వచ్చినాక మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఈయనైతే వీలైనంత మటుకు స్టెంట్లు చేస్తుండు. సంబంధం లేని సబ్జెక్టు, సంబంధం ఉన్న సబ్జెక్టు, తెలిసిన సబ్జెక్టు, తెలియని సబ్జెక్టు అన్నిటి మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుండు. భూముల ఆరోపణలు ఏవి కూడా నిజం లేదంటారా సార్? ఆరోపణలు నిజం ఉంటే కాగితాలతో చూపించి కొన్నోడేవుడు, అమ్మినోడేవుడు, కొనిపించిందేవుడు, కమిషన్ ఎంత తీసుకురా, అసలు గవర్నమెంట్ భూమిని ఎట్లా దాన్ని రిజిస్ట్రేషన్ అయిందా అని చెప్పాలి కదా. నేను కూడా అంట చార్మినార్ అమ్మిర్రు అని, ఎవరికి అమ్మిర్రు, ఎవరు కొన్నారో చెప్పాలి కదా. చార్మినార్ నిన్ననే అమ్మిర్రు అని చెప్తా. బీఆర్ఎస్ పాలనలో 2018లో చార్మినార్ అమ్మిర్రు అని చెప్తా. ప్రజలు పిచ్చోళ్ళ. కాబట్టి హరీష్ రావుకి మెంటల్ దొబ్బింది. అధికారం కోల్పోయినాక మధ్యాంతర ఎన్నికలు వస్తేమో అధికారం అవుతుందో పిచ్చి ఆలోచన. 2.5 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, 3 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ జమిలీ వస్తే గెలిస్తే 29లో ప్రయత్నం చేసుకోమన్నట్టు తప్పులేదు. ఈ ఆవేశపూర్వంగా మధ్యాహ్నం ఇట్లా రెచ్చిపోయి మాట్లాడటం వల్ల రాజకీయాలలో ఏం లబ్ధి చెందదు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు ఏ టీం చేసిన పని బి టీం చేసేందుకు రెడీ ఉందని చెప్పి అటు బీజేపీ రేపు పరిగికి వెళ్తుంది, అందుకే వాళ్ళకి స్క్రిప్టే వీళ్ళు వెళ్తారని చెప్తూనే మల్లికార్జున ఖర్గే విషయంలో ఒకవైపు అటు ముందుగా అస్సాం సీఎం ఏమన్నారో దాన్ని కూడా ఒకవైపు గ్రహించాలి. అసలు ఎంపీ లక్ష్మణ్ కూడా కేవలం మీడియాలో ఉండేందుకే కొన్ని ఎప్పటికప్పుడు కూడా స్పందించాలి కాబట్టి ఆ విధంగా ఉంటారని చెప్తున్నాడు. మరొక పక్క అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలో ఏది లేదు, భూములకు సంబంధించిన ఆధారాలు బయట చూపించాలని చెప్పి కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.